ఎస్, నేను ఇంతవరకు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి ఉండకపోవచ్చు అండ్ నేను ఫెయిల్యూర్నే అయ్యి ఉండొచ్చు, కానీ నేను ఎప్పుడు గివప్ చేయలేదు. ఈ జర్నీ నేను స్టార్ట్ చేసి 3 years అవుతుంది. అండ్ నేను 2022లో కోచింగ్ తీసుకున్నప్పటికీ సరిగ్గా చదవడానికి నాకు వీలు పడలేదు. కోచింగ్ మాత్రం కంప్లీట్ చేసుకొని వచ్చి 2023లో నేను సెల్ఫ్ స్టడీ చేయడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నా జర్నీని మీతో షేర్ చేసుకుంటూనే ఉన్నాను అండ్ మీలో చాలామంది నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ నేను ఫెయిల్యూర్ చూసిన ప్రతిసారి ఎప్పుడు గివప్ చేయాలనిపించలేదన్నమాట. ఎప్పుడు కూడా నేను నెక్స్ట్ టైం బెస్ట్ ఇస్తాను, ఖచ్చితంగా నేను ఇంప్రూవ్ చేసుకుంటాను, నా మిస్టేక్స్ నుంచి నేను నేర్చుకొని ఆ మిస్టేక్స్ రిపీట్ చేయకుండా ఇంప్రూవ్ అవుతాను, మంచిగా చదువుతాను, అందరికంటే మంచిగా నేను ఇంప్రూవ్ అయ్యి దాన్ని వన్ డే నేను ఖచ్చితంగా క్రాక్ చేస్తాను అనే హోప్తోనే నేను ముందుకు వెళ్తూ ఉన్నాను అండ్ వెళ్తాను కూడా. ఈ జర్నీలో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి, ఎన్నో బ్యాడ్ డేస్ ఉన్నాయి, ఎన్నో గుడ్ డేస్ ఉన్నాయి అండ్ నేను చదవకుండా ఉన్న డేస్ ఉన్నాయి, అలానే కూర్చొని గంటలు చదివిన రోజులు ఉన్నాయి. కానీ వన్ డే నేను ఖచ్చితంగా నేను అనుకున్న గోల్ని రీచ్ అవుతానని నమ్ముతున్నాను. అండ్ మీలో ఎవరైనా ఇదే ఫేజ్లో ఉండుంటే, నన్ను రిలేట్ చేసుకుంటూ ఉండుంటే, ఇట్స్ ఓకే, డోంట్ లూజ్ యువర్ హోప్, వన్ డే యూ విల్ డెఫినెట్లీ రీచ్ యువర్ గోల్ అండ్ ఖచ్చితంగా మీరు సక్సెస్ అయ్యి మీరేంటో చూపించుకుంటారు అండ్ మీ పేరెంట్స్కి సపోర్టివ్గా ఉంటారు, మీ లైఫ్లో చేంజ్ని ఖచ్చితంగా తీసుకొస్తారు. అండ్ ఆల్ ది బెస్ట్. కలిసి ఈ జర్నీలో ముందుకెళ్దాం అండ్ మనం అనుకున్న గోల్ని రీచ్ అవుదాం.